రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ లేక ఖమ్మం సభలో కానీ ఇచ్చినటువంటి అంశంలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు. మరి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి నిబంధనలు తీసి మరి మీరు చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దయచేసి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి అదే మాదిరిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున ఇచ్చేటువంటి రైతు బంధు స్కీముని మీరు పేరు మార్చి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు రబీ సీజన్కి రైతు బంధు స్కీములో ఎలక్షన్ కమిషన్ అప్పుడు అనుమతి ఇచ్చి మరి తర్వాత కేసీఆర్ సర్కారు ఇచ్చేది తీసుకోండి, దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు. దాని తర్వాత ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు. మరి నేను ఇమీడియట్గా ఈ రైతు బంధు ఈ సీజన్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇమీడియట్గా ఇచ్చి మళ్ళీ సీజన్లో డిసెంబర్ లోపల ఒక్కొక్క రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రైతు భరోసా నిధులు ఏమైనా రుణమాఫీకి మలుస్తున్నారా? ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడతా ఉన్నది. మరి దయచేసి రైతు బంధుకు రైతు భరోసాకు నిధులు వేరుగా కేటాయించాల్సిందిగా కోరుతా ఉన్నాం.